అండి పవన్ కళ్యాణ్ భార్య అయిన ఆనా కొణిదెల గారు ఏదైతే గుండు చేయించుకున్నారో దానిపైనైతే విపరీతంగా ట్రోల్ జరుగుతూ ఉందండి. దానిపైనైతే గట్టి విజయశాంతి గారు స్పందించారు. ఆమె పర్సనల్ విషయాలు, ఆమె పర్సనల్ ఉన్నదాన్ని మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారని అయితే గట్టిగానే స్పందించారు. చాలామంది కూడా దాన్ని అంటే చెప్తా ఉన్నారు. ఇలా ట్రోల్ ఎందుకు చేస్తున్నారు మీకు? ఆమె పర్సనల్ విషయం, ఆమె కొడుకు కోసం ఆమె ఆమె క్రిస్టియన్ మతం అయినప్పటికీ ఆమె అక్కడికి వచ్చి నమ్మి వెంకటస్వామిని నమ్మి అక్కడైతే ఏదో అన్నప్రసాదంలో ఆమె అక్కడ వడ్డించడం కావచ్చు, దానికోసం 17 లక్షలు విరాళం కూడా ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆమె తలనీలాలు కూడా సమర్పించడం కావచ్చు. ఆమె పర్సనల్ విషయాలు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది కలిసి ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళే కలిసి వైసీపీ వాళ్ళే ఎక్కువ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే మన గరికిపాటి ఉన్నారు కదా, ఆయన ఎప్పుడో నేను కూడా విన్నాను. ఇప్పుడు ఒక మీటింగ్లో అయితే ఆడవాళ్ళు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించకూడదని అయితే ఒక చోట చెప్పుకొచ్చాడు. అది మంచిది కాదని అయితే చెప్పుకొచ్చారు. అది ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ట్రోల్ అయితే చేస్తున్నారు. ఆనా కొణిదెల గారి వీడియోని అలానే గరికపాటి వీడియోని పక్కన పెట్టి ఇలా అయితే ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు. దానిపైన అయితే పోలీసులు కూడా స్పందించారు. ఇలా ట్రోల్ చేసిన వాళ్ళని అయితే మేమైతే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పొచ్చారు. ఎందుకంటే ఆమె పర్సనల్ విషయాన్ని మీరు ఇలా ట్రోల్ చేస్తే మటుకు, ఎందుకంటే ఆమె మనోభావాలని దెబ్బతినకూడదు కదా. ఆమె భక్తితోటి వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు అయితే అక్కడైతే మీరు తలనీలాలు అర్పించడం చూస్తూ ఉంటాం. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించిన ఆడవాళ్ళు కూడా చాలామంది తిరుపతిలో కూడా ఇచ్చుంటారు నలిసి. వాళ్ళు ఏంటంటే కావాలని టార్గెట్ చేసి మరి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే విధంగా అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. కాబట్టి దానిపైన అయితే పోలీస్ శాఖ కావచ్చు, లేకుంటే విజయశాంతి గారు కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంది, ఆమె సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ సందర్భంగా అయితే ఆమె అయితే స్పందించారు. ఆమె పర్సనల్ విషయాన్ని మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, అది తప్పు అని అయితే ఆమె అయితే గట్టిగానే స్పందించారు. నా వర్షన్ కూడా అదే. ఎందుకంటే ఆమె తలనీలాలు అర్పిస్తే వీడికేం ఊడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే మూసుకొని ఉండమని ఎన్నోసార్లు చెప్పాను. నేనైతే ఎన్నోసార్లు చెప్పాను. ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి జోక్యం చేసుకొని మనం మాట్లాడకూడదని చెప్పాము. అక్కడ మంచి ఉంది కాబట్టి మంచిని మాట్లాడని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఆనా కొణిదెల ఒక క్రిస్టియన్ అయి ఉండి, ఎందుకంటే క్రిస్టియన్లో చాలామంది నేను గమనించాను, కనీసం మన ప్రసాదాలు, హిందువుల ప్రసాదాలు మనం ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పిలిచి ఇదిగో ప్రసాదం తీసుకోమంటే తీసుకొని కూడా తీసుకోరు. మన వినాయక చవితులు తీసుకున్నప్పుడు కానీ మిగతా టైంలో తీసుకున్నప్పుడు మేము తీసుకోమంటే మేము క్రిస్టియన్ అని చెప్తూ ఉంటారు. అక్కడ మరి ఎక్కడ బైబిల్లో నాకు చెప్పినట్టు అయితే చాలామంది పాస్టర్లు కూడా తప్పులేదండి, హిందూ ప్రసాదాలు తినొచ్చు అని చాలామంది పాస్టర్లు కూడా చెప్తున్నారు. కానీ కొంతమంది పాస్టర్లు చెప్పాను కదా, హిందూ మత ద్వేషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా అయితే కొంతమందికి చెప్పడంతో అయితే వాళ్ళైతే అలా మారిపోతున్నారు. అది తప్పు. ఇప్పుడు ఈరోజు ఒక రష్యన్ ప్యూర్ క్రిస్టియన్ రష్యా సంబంధించిన ఒక అమ్మాయి ఈరోజు పవన్ కళ్యాణ్ భార్యగా ఉంది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నంత మాత్రం ఆమె అయితే మతం మారలేదు. ఆమె క్రిస్టియన్ మతాన్ని ఆమె ఏదైతే ప్రార్థనలు ఆమె చేసుకుంటూనే ఉంటుంది. క్రిస్మస్ చేసుకుంటూనే ఉంటుంది. ఆమె పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా క్రిస్టియన్ మతంలోనే ఉంది. ఆమె హిందూ మతం ఏం మారలేదు. మరి అలాంటప్పుడు ఆమె అక్కడికి వచ్చింది, వెంకటస్వామి ఆమె కొడుకుకి ఏదో మంచి జరిగిద్దని నమ్మింది. వెంకటస్వామి గారికి ఆమెకి తలనీళ్ళు అర్పించి ఆమె అయితే ఆయన స్వామి దర్శనం అయితే ఆమె చేసుకుంది. అలానే అన్నప్రసాదం కూడా అక్కడ సేవ కూడా చేయడం చూసాం మనమైతే. అక్కడ అన్నప్రసాదం అక్కడే కూర్చొని టేబుల్ మీదనే అక్కడిచ్చిన వాటర్ తాగడం కూడా చూసాం మనమైతే గ్లాసులోని. ఆమె సపరేట్గా మినరల్ వాటర్ ఏమి తెచ్చుకోలేదు. మరి అలాంటి నిష్టతోటి ఆమె చేసిన దాన్ని మనం దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఇలా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో వాడు ఏదో కావాలని ఏదో వేరే ఇంటెన్షన్ తోటి చేస్తున్నాడు తప్ప, అలాంటి వాళ్ళకైతే ఆల్రెడీ పోలీస్ శాఖ కూడా స్పందించింది. ఇలా చేస్తే మటు ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకుంటామనేది చెప్పుకొచ్చింది. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే నాకైతే అది తప్పనిపించట్లేదు. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది. ఆయన గరికపాటి వారు చెప్పారంటే ఆయన ఏదో ఆ శాస్త్రాలు ఆయన తెలిసిన కాబట్టి చెప్పాడు అనుకోండి. కానీ మన నమ్మకం మనది. మనం ఏదో తలనీలాలు అర్పిస్తే మనకేదో మంచి జరుగుతుందనేది మనం ఎప్పటి నుంచో నమ్ముతున్నాం కాబట్టి దాన్ని అయితే పాటించడంలో తప్పేం లేదు. అందులోనూ ఒక ఆడవాళ్ళు తలనీలాలు అర్పిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత నిష్టతోటి, ఎంత భక్తితోటి వాళ్ళు మొక్కుకున్న మొక్కును తీరాలని కోరుకుంటున్నారు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళకి అందమే హెయిర్ కదా. హెయిర్ని మరి వాళ్ళు సమర్పిస్తున్నారంటే స్వామివారికి, మరి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత అంటే ఎంత నమ్మకంతో ఆ స్వామిని ఆరాధిస్తున్నారు. దాన్ని మనం చూడాలి. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీన్ని చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. దీనిపైన అయితే మీరు ఏదైతే కామెంట్ చేయండి. మరి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మీరు వాళ్ళు తప్ప రాకుంటే వాళ్ళే రైటా, మరి గరికపాటి గారు చెప్పిన దాని ప్రకారం అది రైటా ఇది రైటా అంటే నేను అనేది ఎవరిష్టం వాళ్ళని నేను చెప్తాను అంతే. గరికపాటి గారు చెప్పింది తప్ప రైట్ అనేది పక్కన పెట్టేస్తే ఎవరు ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వదిలేయాలి తప్ప వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళ వెంట్రుకలు తలనీలాలు వాళ్ళు సమర్పిస్తే వాళ్ళ పర్సనల్ అవుతుంది. కానీ మనకు పోయే ఊడేది ఏముంటుందో చెప్పండి, నాకు అర్థం కాదు. నీకు వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆమె సమర్పిస్తే. కాబట్టి ఎందుకంటే అక్కడికి వచ్చి కొన్ని లక్షల మంది ఇస్తున్నారు కదా, ఆమె ఒక్కతే ఏమి స్పెషల్గా ఏమి ఇవ్వట్లేదు.
ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలామంది అక్కడికి వచ్చి ఆడవాళ్ళు అయితే తలనీలాలు సమర్పిస్తూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే, ఇప్పుడు పోయి చూసుకున్నా కూడా అక్కడైతే కళ్యాణ కట్టవాటల్లో అయితే మీరైతే తలనీలాలు ఇవ్వడం చూస్తాం ఆడవాళ్ళు అయితే. మరి దాన్ని సపరేట్గా ఏంటంటే ఇంకేం లేదు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే విధంగా అయితే నాకు తెలిసి వైసీపీ చేస్తున్న కుట్రగానే నేనైతే చూస్తున్నాను ఇది.